పెరిగి ఆడితే ఇంట్లో చేస్తావా? అంగిట్లో పులేస్తావా? ఎర్రగడ్డ పెట్టుకొని వస్తా. ఇంకొకటి నాకేం వద్దులే అంటే మేముందరనే సర్ది కలుపుకొని ఇందులో పెరుగు పోసుకొని మేము చల్లగా తాగుతాం. ఎక్కడంటే మా చేను కాడ. అది మా చేను మీకు ఒకసారి అన్నీ పరిచయం కూడా చేపిస్తాను. ప్రస్తుతం ఈ సద్దిలో పెరుగు పోసుకుంటున్నాను. కారణం ఏమి? ఇప్పుడు సమ్మర్ సీజన్. ఇదేంది? ఇది ఉల్లిపాయ. ఇది మామూలుగా తెల్ల ఉల్లిపాయ. దీని గురించి ఉపయోగం గురించి కూడా చెప్తాను. ముందు నేను సర్ది తాగి సరే. ఈ వేసవి కాలంలో మనం ఇంతవరకు ఇప్పుడు నేను సర్ది తాగిన కారణం దానికి వాతావరణ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇది సమ్మర్ సీజన్. ఈ సమ్మర్ సీజన్లో మనం ఏం తీసుకుంటే మనకి ఆరోగ్యకరంగా ఉంటాం అనేది మీకు అందరికీ తెలుసు. కానీ తెలిసినా కూడా నేను ఒకసారి చెప్తా. ఆ విధంగా నేను సర్ది తెచ్చుకొని పెరుగు దాంట్లో పోసుకొని ఎందుకు తాగినానో, ఎటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల, సూర్యరశ్మి వల్ల, వేడి వల్ల, ఇప్పుడు వస్తుండే వడదెబ్బల పాడు, అది ఇది కన్నా అకస్మానం పడిపోయేది, మోషన్స్ అవ్వడము, నెత్తిరి బంకలు, ఇవి అవి వాటికి భయపడి నేనేం చేస్తున్నాను, నా ఆరోగ్యం నేను కాపాడుకునేదానికి సర్ది తెచ్చుకున్నా. చూడండి, ఇది పూర్తిగా ఇది మా పొలమే. బాగా పరిశీలించండి. ఇది మీరు చూపిస్తున్నది ఎందుకు చూపిస్తున్నానో ఒకసారి చూడండి. చూసి చెప్పండి. ఏంద్రా అడవి సెంచులు ఈ విధంగా కూడా చేసుకుంటారా వరస్ట్గా అనేసి మీకు అనిపించవచ్చు. కానీ ఇందులో ఎటువంటి క్రిమి సంహారక మందులు అనేది నేను వాడలేదు. కనీసం మొత్తం నాకు తెలిసిన వైద్యం ఉంటేనే నాటు మందులే వేసి వీటికి నేను తయారు చేస్తున్నాను. కానీ ఆ చెట్టు పైన కానీ దానిపైన కానీ పురుగు వాలిందా లేదు, బాగా పరిశీలించండి. ఇది పురుగు, ఇది వంకాయ చెట్టు. పురుగు కాటికి నేను ఏం చేసినాను, దాని దాకా నాటు వైద్యం చేసిన. ఎందుకు చేసుకుంటున్నాను ఈ విధంగా? ప్రస్తుత కాలంలో ఎటువంటి వ్యాధులు వస్తున్నాయో తలుసుకుంటేనే నాకు భయం వేస్తూ ఉంది. అటువంటి వ్యాధులు మనం ఎందుకు అవి ఇవి తిని, క్రిమి సంహారక మందులు తిని ఆ వ్యాధులు మనం ఎందుకు తెచ్చుకునేది, కొని తెచ్చుకునేది దానికి అనేసి నేను జాగ్రత్త పడి ముందుగానే ఈ విధంగా చేసుకుంటున్నాను. నేనే కాదు, మా కుటుంబ సభ్యులు అందరూ అదేవిధంగా మా గ్రామస్తులు అందరూ కూడా ఈ పని మేము చేసుకుంటాం. సొంతంగానే వ్యవసాయం చేసుకుంటాం, సొంతంగానే పండించుకుంటాం. మేము ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేది ఇవి అవి చేయం. కానీ పరిస్థితులు బట్టి తెచ్చుకుపోవాల్సి వస్తుంది. కానీ మాకు అనుకోని పరిస్థితుల్లో, ఉదాహరణకి మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో, ఒక్కొక్కసారి అట్లా పోలేని పరిస్థితులకు తప్పనిసరి అనుకున్నప్పుడుదా మేము అంగటి వస్తువులకి పోయి తెచ్చుకుంటాం. సరుకులు పాడు ఆ విధంగా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఉల్లిపాయ. బాగా పరిశీలించండి. ఈ ఉల్లిపాయ అయితేనే నేను నంచుకొని సర్ది తాగిన. ఈ ఉల్లిపాయ ఇదంతా ఉండేది ఉల్లిపాయలే. ఈ గిన్నెల పైన వేసిండేదంతా ఉల్లిపాయ. అంటే మీరు మనకి అంగళ్ళల్లో దొరికే
ఇది తెలుసు, ఉల్లిపాయ అంటే ఎర్రగా ఎర్రగడ్డలు ఉంటాయి. ఇది ఎర్రగడ్డలు కాదు, తెల్ల ఎర్రగడ్డలు. ఇందులో ఎంత శక్తి ఉంది తెలిసిన, మామూలు ఎర్రగడ్డల కన్నా తెల్ల ఎర్రగడ్డలలో ఇది మనకి ఎంతో సలవనిస్తుంది. మన ఆరోగ్యానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు వాడాల్సింది తెల్ల ఎర్రగడ్డలే. దీన్ని వాడితేనే మన ఆరోగ్యకరంగా ఉంటాం. కానీ మామూలు ఎర్రగడ్డల కన్నా తెల్ల ఎర్రగడ్డలు మన రైతులు ఎక్కడా సామాన్యంగా పండించరు. కానీ మాకు వీటి విలువ తెలుసు కాబట్టి మేము మా పొలాలలో ఈ విధంగా పండించుకుంటున్నాం. మేము వీటిని వడియాలు చేసుకొని ఇప్పుడు పండిస్తున్నాం కదా, వీటిని మేము అమ్ముకోం. నేరుగా ఏం చేస్తాము, ఒక వడియాలుగా చేసి పెట్టుకుంటాం సంవత్సరానికి వచ్చేటిగా. ఆ విధంగా పెట్టుకోవడం వలన ఎంతో రుచికరంగా ఉంటుంది. సాంబార్ అనేది ఏ సాంబార్కైనా వాడతాం, ఎంతో రుచికరంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఆరోగ్యకరంగా కూడా ఉంటాం. చూడండి ఎర్రగడ్డలు. నెక్స్ట్ ఇట్రండి, ఇది బెండ చెట్టు. కానీ ఈ బెండ చెట్టు ఇప్పుడుదా పిందులు వస్తూ ఉంది. కానీ కలుపు తీసుకునేదానికి కూలీలను పెట్టి చేయించుకునేదానికి నాకు స్తోమత లేదు కాబట్టి ఇంక నేనే చేసుకోవాలి. కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. ఈ కలుపు తీసేస్తే బాగా నీట్గా కనబడుతుంది. నెక్స్ట్ ఇది మొక్కజొన్న. ఆ పక్క ఇక్కడ బాగా కనబడతాయి. ఆ గిన్నెల మీద వాడుతూ ఉన్నాం చేస్తున్నా మొక్కజొన్న. నెక్స్ట్ బియ్యడ పరిశీలించండి, ఇవి మిరపకాయలు. ఇది ఈ బిట్టు పూర్తిగా మిరపకాయలు. ఈ మిరపకాయలు కూడా ఎందుకు అంగిళ్ళల్లో కొనాలి? ఆ అంగిడి అంటేనే భయం వేస్తుంది. కానీ మీరు తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. కానీ మేము కూడా అంగిళ్ళల్లో తెచ్చుకుంటాం, కానీ మాకు దొరకని పచ్చంలో. ఇంకా దాని గురించి తప్పుగా మనం చెప్పుకోకూడదు. నెక్స్ట్ ఇది మొక్కజొన్న ఇప్పుడుదా వస్తూ ఉంది. చూడండి, మాకు కావాల్సిన నిత్యావసర వస్తువులు మేమే చేసుకుంటున్నాం, పండించుకుంటున్నాం. అదేవిధంగా టమాటా ఉంది, ముల్లంగి ఉంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి, బాగా పరిశీలించండి. ఇదేం చెట్టు చెప్పాలనా? సోంపటేరు. చూడండి, ఇది పప్పాకు. ఇది ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఇటు చూడండి, టమాటాలు, ఏ రకం కావాలో పుచ్చకాయలు. ఇవన్నీ కూడా ఎందుకు చేసుకుంటున్నాను? ఇందువల్ల వీటికి ఎటువంటి క్రిమి సంహారక మందులు అనేది నేను వాడను. ఓన్లీ మాకు తెలిసిన వైద్యకాలతోనే వీటి పైరు పండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇట్లా చూడండి, ఈ పైరు చూడండి. ఇది మీకు ఊరికి తెలియదు, ఇది నిజమా? ఈ చెట్టు గురించి, యాకుల గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పనిలే. వాటి మీదన్నా పురుగు వాళ్ళు ఉండదా, మందులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా చీడ పట్టుండదా బాగా పరిశీలించండి. నేను పండించుండే పంటల్లో ఎందుకు పట్టలేదు? మనం వాడుకునే నాటు మందులే మనకి ఎంతో ఆరోగ్యానికి బాగుంటాయి. మనం ఆరోగ్యకరంగా ఉంటాము, మన కుటుంబ సభ్యులు, సమాజం అంతా ఆరోగ్యకరంగా ఉంటారు. వీటి గురించి అంతా చెప్పాలని పనిలే.
చూడండి, బాగా పరిశీలించండి. చూడండి, వరి గడ, వరికి ఎటువంటి క్రిమి సంహారక మందులు వేయలేదు నేను. అట్నే డ్రమ్తో తోలి చేసినా అది ఇష్టంగా పండుతూ ఉన్నది. వాటి మీద కూడా ఏదన్నా పురుగు కానీ చీడ పట్టింది కానీ ఏమన్నా ఉందా? లేదు. కానీ ఇందులో కల్తీ విత్తనాలు వచ్చిన దానివల్ల వెనక ముందు వచ్చింటాయి. అంతేకాని రియల్గా ఒరిజినల్ ఇది 6 నెలల పంట. మెయిన్ అది చెప్పాలి. ఇది 6 నెలల పంట. ఇటువంటి పండించి మనం ఆహారం తీసుకోవడం వలన మనం ఆరోగ్యకరంగా ఉంటాము. మన చుట్టుపక్కల సమాజం కూడా ఆరోగ్యకరంగా ఉంటాము. కాబట్టి ఇది వరి, ఇది కూరగాయలు చూసినారు కదా. మా అడవి సెంచుల వ్యవసాయం అనేది చూసి మరొక పక్కన వాళ్ళకి గట్టి షేర్ చేయవలసింది కోరుతున్నాను. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరి మరీ ప్రార్థిస్తున్నాను. నమస్కారం.